మీ ఇంటి బర్కత్ పోగొట్టే 10 తప్పులు. ఇంట్లో బర్కత్ అంటే అల్లా ఇచ్చే శాంతి, సంతోషం మరియు సమృద్ధి. ఖురాన్లో ఇలా ఉంది, అల్లాను ఎక్కువగా గుర్తు చేసుకునే వారి హృదయాలు శాంతిని పొందుతాయి. అలా బిదిక్రిల్లాహి తత్మైనల్ ఖులూబ్, సూరే అల్ అర్రాద్ సూర నంబర్ 13 ఆయత్ నంబర్ 28. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, బిస్మిల్లాతో పని మొదలు పెట్టకపోతే బర్కత్ అనేది పోతుంది. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 5096. కొన్ని తప్పులు ఇంట్లో శాంతి మరియు బర్కత్ను తొలగించేస్తాయి. 1, బిస్మిల్లా చెప్పకపోవడం. ఇంట్లోకి రావడం, భోజనం చేయడం లేదా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా బిస్మిల్లా చెప్పాలి, లేదంటే బర్కత్ అనేది పోతుంది. ఇక ఖురాన్లో ఇలా ఉంది, అల్లాహ్ పేరుతో ఓడలో ప్రవేశించు. సూరే హూద్ సూర నంబర్ 11 ఆయత్ నంబర్ 41. ఇంట్లోకి రాగానే బిస్మిల్లా చెప్పండి. భోజనం మొదలు పెట్టేటప్పుడు బిస్మిల్లా చెప్పి తిన్న తర్వాత అల్హమ్దులిల్లా అని చెప్పండి. ఇక 2, ఇంట్లో గొడవలు చేయడం, కుటుంబ సభ్యులతో గొడవలు పడడం, అరవడం లేదా కోపంగా మాట్లాడడం, ఇలాంటి పనులు ఇంటిలో శాంతిని మరియు బర్కత్ని దూరం చేసేస్తాయి. ఖురాన్లో ఇలా ఉంది, అల్లా దయగల వారిని ఇష్టపడతాడు. సూరే ఆలే ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ 134. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, కోపం ఈమాన్ను నాశనం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6114. ఎలా నివారించాలి ఈ కోపాన్ని? కోపం వచ్చినప్పుడు అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని చెప్పండి. కూర్చొని నీళ్లు తాగండి, శాంతిగా మాట్లాడండి, కుటుంబంతో ప్రేమగా ఉండండి. ఇక 3వది, మీ ఇంట్లో విపరీతమైనటువంటి అశ్లీలమైన మ్యూజిక్ లేదా చెడ్డ సినిమాలు చూడడం, ఇంటిలో బిగ్గరగా మ్యూజిక్, అనైతిక సినిమాలు లేదా హరాం వినోదం, ఇలాంటి పనులు మీ ఇంటి బర్కత్ను తొలగించేస్తాయి. ఎందుకంటే ఇవి శైతాన్ను ఆహ్వానిస్తాయి. ఖురాన్లో ఇలా ఉంది, శైతాన్ యొక్క గుసగుసల నుండి అల్లాను ఆశ్రయించండి. సూరే అల్ అరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 200. దీనిని ఎలా నివారించాలి అంటే ఇంట్లో ఖురాన్, ఇస్లామిక్ ఉపన్యాసాలు వినండి. సూరే అల్ బఖరాను రోజు చదవండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 780. ఇక 4వది, ఇంట్లో పరిశుభ్రత లేకపోవడం, ఇంటిని మురికిగా ఉంచడం, చెత్తను తొలగించకపోవడం బర్కత్ను తగ్గించేస్తుంది. ఎందుకంటే శుచి, శుభ్రత ఈమాన్లో భాగం కాబట్టి. ప్రవక్త వారు ఇలా అన్నారు, పరిశుభ్రత ఈమాన్లో సగభాగం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 223. ఖురాన్లో ఇలా ఉంది, అల్లా శుచిగా ఉన్న వారిని ఇష్టపడతాడు. సూరే అతౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 108. దీనిని ఎలా నివారించాలి అంటే ఇంటిని రోజు శుభ్రం చేయండి, ఇంటిని శుచిగా ఉంచండి. ఇక 5వ విషయం, ఇంట్లో నమాజు వదిలివేయడం. 5 వేళల నమాజును క్రమంగా తప్పకుండా చేయకపోవడం ఇంట్లో బర్కత్ను తొలగించేస్తుంది. ఖురాన్లో ఇలా ఉంది, నమాజును క్రమం తప్పకుండా చేయండి. సూరే అల్ బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 238. అలాగే ఫరజ్ నమాజులు మసీదులో ఆచరిస్తూ సున్నత్ మరియు నఫీల్ నమాజులు ఇంట్లో చేసే ప్రయత్నం చేయండి. తద్వారా బర్కత్ అనేది ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, నమాజ్ స్వర్గానికి తాళం చెవి లాంటిది. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 3510. దీనిని ఎలా నివారించాలి అంటే ఇంట్లో 5 వేళ నమాజ్ సమయానికి చేయండి, కుటుంబంతో కలిసి జమాత్ నమాజ్ చేయండి. ఇక 6వది, హరాం ఆదాయం తెచ్చుకోవడం. ఇంట్లో వడ్డీ, జూదం లేదా హరాం ఆదాయం తీసుకురావడం బర్కత్ను పోగొట్టేస్తుంది, శాంతిని నాశనం చేస్తుంది. ఖురాన్లో ఇలా ఉంది, వడ్డీని నిషేధించాము. సూరే అల్ బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 275. మనం దీనిని ఎలా నివారించాలి అంటే హలాల్ ఆదాయం మాత్రమే సంపాదించండి, జకాత్ మరియు సదఖా ఇస్తూ ఉండండి. ఇక 7వ విషయం, గీబత్ చేయడం. ఇంటిలో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం లేదా గీబత్ చేయడం మీ ఇంటి బర్కత్ను తొలగించేస్తుంది. ఖురాన్లో ఇలా ఉంది, ఒకరి గురించి ఒకరు గీబత్ చేయకండి. సూరే అల్ హుజరాత్ సూర 49 ఆయత్ నంబర్ 12. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, గీబత్ మీ సోదరుడి మాంసాన్ని తినడం వంటిది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2589. దీనిని ఎలా నివారించాలి, ఈ గీబత్కు ఎలా దూరంగా ఉండాలంటే ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి లేదా నిశ్శబ్దంగా మౌనంగా ఉండండి. అస్తగ్ఫిరుల్లా అని చెప్పి మీరు పశ్చాత్తాపం చెందండి. ఇక 8వ విషయం, అసూయ, హసద్ చూపడం, ఇతరుల సంతోషం లేదా సంపదపై ఈర్ష పెంచుకోవడం ఇంట్లో బర్కత్ను తగ్గించేస్తుంది. ఖురాన్లో ఇలా ఉంది,
అసూయ నుండి అల్లాను ఆశ్రయించండి. సూరే అల్ ఫలక్ సూర నంబర్ 113 ఆయత్ నంబర్ 5. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, అసూయ ఈమాన్ను నాశనం చేసేస్తుంది. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 2659. మనం ఈ అసూయ నుండి ఎలా దూరంగా ఉండాలంటే, ఇతరులకు ఏదైనా అనుగ్రహం చూసినప్పుడు అల్లాహుమ్మా బారిక్, అల్లా దీవెనలు ఇవ్వు అని చెప్పండి. సూరే అల్ ఫలక్ సూర నంబర్ 113 మరియు సూరే అన్నాస్ సూర నంబర్ 114ను చదువుతుండండి. ఇక 9వది, ఇంట్లో ఖురాన్ చదవకపోవడం. ఇంట్లో ఖురాన్ పఠనం చేయకపోవడం శైతాను ఆహ్వానిస్తుంది మరియు బరకత్ను తొలగించేస్తుంది. ప్రవక్త వారు ఇలా అన్నారు, ఖురాన్ చదవని ఇల్లు శ్మశానంలా ఉంటుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 780. అయితే మనం ప్రశాంతత కోసం ఏం చేయాలి? ఖురాన్ అనేది మనకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది. సూరే అర్రాస్ 13 ఆయత్ నంబర్ 28. మనం దీనిని ఎలా నివారించాలి అంటే, రోజు సూరే అల్ బఖరా చదవండి, ఇంట్లో ఖురాన్ ఆడియో వినండి. ఇక 10వ విషయం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం. తల్లిదండ్రులతో గొడవ పడడం, వారిని అవమానించడం లేదా వారి అవసరాలను తీర్చకపోవడం కూడా ఇంట్లో బరకత్ను తొలగించేస్తుంది. ఖురాన్లో ఇలా ఉంది, తల్లిదండ్రులతో దయతో వ్యవహరించండి. సూరే అల్ ఇస్రా 17 ఆయత్ నంబర్ 23. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, తల్లిదండ్రుల అవిధేయత స్వర్గాన్ని దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2654. మనం దీనిని ఎలా నివారించాలి అంటే, తల్లిదండ్రులను గౌరవించండి, వారి కోసం దువా చేయండి. రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా, వారి అవసరాలను తీర్చండి. ఇంట్లో బరకత్ను పెంచడానికి అదనపు సలహాలు ఏంటంటే, బిస్మిల్లా అలవాటు. ప్రతి పని మొదలు పెట్టే ముందు బిస్మిల్లా అని చెప్పండి. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 5096. ఖురాన్ పఠనం, రోజు సూరే అల్ బఖరా చదవండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 780. ఇక ఇస్తగ్ఫార్ రోజు చదువుతుండండి, అస్తగ్ఫిరుల్లా అని 100 సార్లు చెప్పండి రోజులో. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3819. ఇక సలాం చేయడం, ఇంట్లోకి రాగానే అస్సలాము అలైకుం చెప్పండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6231. హలాల్ జీవనం, హలాల్ ఆహారం తినండి మరియు హలాల్ ఆదాయం సంపాదించండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1015. ఇక చివరిగా ఇంట్లో బరకత్ను కాపాడుకోవడానికి ఈ 10 తప్పులను నివారించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. బిస్మిల్లా చెప్పకపోవడం, గొడవలు, మ్యూజిక్, ఇంటిని మురికిగా ఉంచడం, నమాజ్ వదిలివేయడం, హరాం ఆదాయం, గీబత్, అసూయ, ఖురాన్ చదవకపోవడం మరియు తల్లిదండ్రులను గౌరవించకపోవడం మీ ఇంటి బరకత్తును పూర్తిగా తొలగించేస్తాయి. ఖురాన్లో ఇలా ఉంది, అల్లాను స్మరించడం గొప్ప విషయం. సూరే అల్ అన్కబూత్ సూర నంబర్ 29 ఆయత్ నంబర్ 45. ప్రవక్త వారు ఇలా అన్నారు, ఇంట్లో ఖురాన్ చదివితే బరకత్ వస్తుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 780. ఈ తప్పులను నివారించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు ఖురాన్ పఠనం, అల్లా యొక్క జిక్ర్ మరియు హలాల్ జీవనం ద్వారా మీ ఇంట్లో మీరు బరకత్ని పొందవచ్చు అని చెప్పారు. మన ఇంట్లో బరకత్ లేదని రోజు అల్లాను నిందించడం కాదు, ముందు ఇస్లాం షరియత్ ప్రకారం మన జీవన విధానం ఉందా లేదా ఒక్కసారి పునః పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అల్లా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక, మన ఇంట్లో శైతాను యొక్క కీడు నుండి కాపాడి బర్కత్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బీనా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి తల్బీనా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.